అందరికి నమస్కారం అండి. నా పేరు హసన్ కుమార్. నాది ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్ట్రిక్ట్ నాటిపేట. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఒక చిన్న గిఫ్ట్ షాప్ పెట్టుకున్నాను. గిఫ్ట్ షాప్ పెట్టుకున్న తర్వాత నాకు వ్యాపారం కూడా కొద్దిగా డల్గా ఉన్నింది. సరే మనం ఒక మార్ట్ మాకు పెడదాము అని ఒక ఆలోచన నాకు కలిగింది. అది వచ్చిన వెంటనే నేను యూట్యూబ్లో చాలా వరకు సెర్చ్ చేశాను. నేను ఎలా ఒక సూపర్ మార్కెట్ ఎలా పెట్టాలనేది నేను చాలా వరకు సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత కూడా ఎవరు కొద్దిగా కూడా మనకు సపోర్ట్ అనేది ఇవ్వాల. నేను ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేశాను. ఎక్కడ తెచ్చుకోవాలా ప్రొడక్ట్స్, సాఫ్ట్వేర్ ఎలా తెచ్చుకోవాలా, తర్వాత వచ్చేసి ఈ లేబుల్ ఎలా ఇప్పించుకోవాలా, తర్వాత దీని యొక్క బిజినెస్ క్వాలిటీస్ ఎలా అనేది నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే హవా కన్సల్టెన్సీ అంటే ఆ కన్సల్టెన్సీలో కలీం సార్ అనే వ్యక్తి ద్వారా నేను ఆయనతో మాట్లాడి, సార్ నేను ఒక సూపర్ మార్కెట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఒకసారి వచ్చి సైట్ చూస్తే ఎలా ఉంది, ఎంత స్క్వేర్ ఫీట్ ఉంది, దీన్ని ఏ విధంగా డిజైన్ చేయాలా అని ఆయన సజెషన్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మొత్తం మనకు ఏ విధంగా చేయాలనుకునేది నేను చూశాను. చూసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మొత్తానికి మనకు ఏంటంటే మనం ఎలా చేయాలనేది చాలా ట్రగుల్ అయ్యిందండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఐటమ్స్ తీసుకోవాలని తర్వాత సార్ని కలిసిన తర్వాత ఒక ఐడియా ఇచ్చారనమాట. ఈ విధంగా చేసుకొని ఇంత స్క్వేర్ ఫీట్లో అలా ఉంటుంది అనేసి. సో అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ముందుగా మీరు ఒక మార్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఎంత బడ్జెట్లో పెట్టాలా, మనం ఎంత రెంట్లో ఉంటుంది, దాన్ని ఎలా మనం డిజైన్ చేసుకోవాలా, ర్యాక్స్ ఎలా తెచ్చుకోవాలా, సాఫ్ట్వేర్ ఎలా తెచ్చుకోవాలా, అదేవిధంగా మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ తెచ్చుకోవాలని ఎంతో ఒక గత 2 నెలల నుంచి చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. చెన్నై కూడా వెళ్ళి ప్యారిస్లో మొత్తం వెళ్ళి ప్రతి పిన్ టు పిన్ అంటే ప్రతి మీరు గుడ్డుగా నమ్మబాకండి. ఇప్పుడు మనకు అక్కడ ఇస్తున్నారని చెప్పేసి మనం అక్కడే తీసుకోవాలనుకునేది ఇదేం లేదు. మన హోల్సేల్ షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం చూసుకొని ఎక్కడ మనకు రేటు తగ్గుతుందో మ్యాచ్ చేసుకున్న తర్వాతనే మనము దాన్ని ఓకే చేయాలి. అప్పుడు దానికి ఏంటంటే మనం ఓకే అయిన తర్వాత మళ్ళీ కన్సల్టెన్సీ అంటే ఎవరైతే ప్రిఫర్ చేస్తామో, కానీ నాకు ఫుల్ సపోర్ట్ కలీం గారు సార్ ఇచ్చారు నాకు. సో ఇట్లా దాని రేటు ఎక్కువ ఉందండి, దీని రేటు తక్కువ ఉంది, చూసుకొని మ్యాచ్ చేసుకొని యువర్ చూజ్ అంటే మీకు ఎలా మనసుకు వస్తే చేసుకోగలుగుతారో అదే విధంగా చేసుకోమని చెప్పారు. సో అందువల్ల ఏంటంటే నా ట్రావెల్ అంతా చాలా జాగ్రత్తగా నేను అన్నీ చూసి వేశాను. అదేవిధంగా ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్ పెట్టాలనుకున్న వాళ్ళు ర్యాక్స్ అనేటివి ఎక్కువ నాకు బాలాజీ ర్యాక్స్ అనేవాళ్ళు అంబుతూర్లో ఉంది చెన్నైలో. మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు నెంబరు. చాలా బాగా వాళ్ళు చేశారు. ర్యాక్స్ కూడా చాలా అందంగా వచ్చాయి, వెయిట్కి బాగుంది, తక్కువ రేట్లో మనకు ప్రొవైడ్ చేశారు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ మేము అనుకున్న డేట్ ప్రకారం ఓపెన్ చేయలేకపోయాం. ఎందుకంటే లోకల్లో వెండర్స్ని వీళ్ళు అడిగితే అన్నా ఇస్తామన్నా, రేపు ఇస్తామన్నా, ఎల్లుండి ఇస్తామన్నా, ఏం చేయాలో అర్థం కాల. ఓపెన్ రేపు ఉదయాన్నే అందరికి చెప్పేసాం, అందరూ వస్తారు, ఎమ్మెల్యే గారు వస్తారనుకున్నాము, పెద్ద పెద్ద నాయకులు వస్తారనుకున్నాము, కానీ పలానా డేట్లో ఓపెన్ చేయాలనుకుంటే చేయలేకపోయాం. చాలా స్ట్రగుల్ అయిన తర్వాత ప్యాకింగ్లో మా ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చి మా బామర్ది నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే డే అండ్ నైట్ అంటే ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 12 గంటల దాకా ఇక్కడ స్లీపింగ్ లేకుండా చాలా కష్టపడి లేబులింగ్ చేసి అవి నాకు ఫుల్ బ్యాక్ సపోర్ట్ అంతా మా బామర్ది ఇచ్చాడు నాకు. అదేవిధంగా మా వైఫ్ కానీ మా సన్ కానీ మా కుటుంబ సభ్యులందరూ కష్టపడితేనే ఈ పొద్దు మొత్తానికి ఈ విధంగా మాకు ఒక వ్యూ అనేది వచ్చింది. కానీ నేనన్నా భయపడాను, కానీ మా బామర్ది అయితే నాకు భయపడలా. ఎందుకంటే ఆ అబ్బాయి ఒకటే చెప్పాడు, మనం అనుకున్న టార్గెట్ మనం చేయాలా, నిద్రైనా తిన్నా తినకపోయినా మనం అనుకున్న టార్గెట్లో మనం చేయాలనుకున్నాము. సో అందువల్ల ఏంటంటే లోకల్ వెండర్స్ కూడా మాకు సపోర్ట్ చేయలేకపోయినా కూడా మేము వెళ్ళి వాల్మార్ట్లోకి వెళ్ళాము, మాకు కావాల్సిన సరుకు మేము తెచ్చుకున్నాము. అదేవిధంగా ఇంకొద్ది ఇక్కడ అలా సపోర్ట్ చేసుకుంటూ కలీం సార్ ఒక గైడ్లైన్స్ చూసుకుంటూ జాగ్రత్తగా
అన్ని విధాలుగా చేసుకున్నాం కాబట్టి ఈ పొద్దు సక్సెస్ఫుల్గా ఈరోజు నేను ఇక్కడ నాడిపేటలో మన పోలేరమ్మ గుడి వద్ద నేను మార్ట్ ఓపెన్ చేయగలిగాను. బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.